నిగణశ్చైవ హోత్రదీక్షానిరంతరః ఆహితాగ్నేర్విధిశ్చైవ పూజ్యంతే లోకసేరభక్ తస్మాచ్చ కురుతే నేవ నిత్యం 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 చ శ్రేయః. నిన్నటి దివసమందు మనము పూజా విషయాన్ని చెప్పి అక్కడ కొంచెం ఒక భాగం మాత్రం చెప్పాం. పూజ అనేటువంటి శబ్దంలో 4 అక్షరాలు ఉన్నాయని చెప్పి ఒక అక్షరం యొక్క వివరణ మాత్రం ఇచ్చాం నిన్న. పూజ దానికి ఉదాహరణ కూడా ఇచ్చామండి. ధర్మకీర్తన, ధర్మ సంజాత, ధర్మనియతి, ధర్మవీర అనేటువంటి గ్రంథాల్లో ఉండేటువంటి ఒకే ఉదాహరణ అన్నింటిలోనూ వచ్చింది. ఎలా వచ్చిందో అర్థం కాదు కానీ చెప్పాం. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే ఆ జ్ఞానం వారి యొక్క తపశ్చర్యలను వస్తుంది. తపశ్చర్య అన్నామ ఏమిటి అర్థం? తపాన్నామ తప్యంతే శరీర, తప్యంతే ఆత్మన, తప్యంతే గృహీ, తప్యంతే బుద్ధిన, కోవా తప్పితే తప. ఏది తప అంటే శరీరం తప్యామానం చేయడమా, బుద్ధిని తప్యామానం చేయడమా, ఆత్మను తప్యామానం చేయడమా, విషయాన్ని తప్యామానం చేయడమా, ఆశ్రమాన్ని తప్యామానం చేయడమా? ఇటువంటి తప్య అనేటువంటి శబ్దం ఎన్నో ఉన్నాయి కనుక తపస్సు అనేటువంటి శబ్దానికి ఏమిటి మూలమనగా కడకేం చెప్పారంటే తప అనేటువంటి 2 అక్షరాలు సకారం సకారం ఉకారం కలిస్తే సు అవుతుంది, తపస్సు అవుతుంది. తకారే తప్యతే జీవ, పకారే పంక్తియుక్యతే, సకారే సాధితాశ్చైవ, సకారే జ్ఞానయోగభక్, ఉకారే అనంతాశ్చైవ యోగి హృదయచ్చ వాసతాః. ఇదండి తపస్సు అనగా. ఈ తపస్సు అనగా కేవలం ఆసన విధితో కూర్చొని శ్వాస ప్రక్రియలతో అనగా కుంభకరేచక నాడులను ప్రేరేపించి తర్వాత శ్వాసకోశ ద్వారా సప్త పంచ పంచ సప్త నవ దశ దశ ద్వాదశ ఇటువంటి యొక్క మార్గాల ద్వారా నాడీ సంయమనం చేసి తద్వారా రంధ్రగతమైన వాయువును హృదయాంతరంగా ప్రవేశింపజేసి అండకోశం ద్వారా మళ్ళీ తిరుగుముఖం ఏకదళం ద్విదళం త్రిదళం పంచదళం పునఃస్థిరదళం సప్తదళం నవదళం పునఃపంచదళం పునశ్చతుర్థదళం పునఃత్రిదళం ద్వే ఏకాశ్చోత్. ఈ ప్రకారంగా ఆ శ్వాసాన్ని రంధ్రముందు ఎక్కించినట్లయితే ఇది యోగాభ్యాసంలో ఉండేటువంటి ఒక మార్గం. తద్వారా కూడా తపస్సు అవుతుంది. ఆ తపస్సు ద్వారా కావలసినవన్నీ కూడా సాధన చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ పూజలో 2వ పకారానికి ఉకారం ఉంది కనుక ఆ ఉకారం యోగ మార్గంగా సూచిస్తుంది కనుక యోగ మార్గ విధానాలు చెప్తున్నారు. తర్వాత నాభి పర్యంతం, రంధ్రం అనగా మాడ నుంచి నాభి అనగా నాభి మీకు అందరికీ తెలుసు. నాభి పర్యంతం ఉండేటువంటి నాడులు 70,996 నాడులు అవి స్వచ్ఛతకయ్యి తద్వారా మానవుని యొక్క మనస్సును స్వాధీనంతో రావటానికి మార్గం సూచిస్తాయి. మనసు స్వాధీనం కావడం చాలా కఠినమైనది కనుక అది సూచిస్తాయి. అటువంటి యొక్క యోగం. ఆ తర్వాత 3వ యోగంలో కేవలం నేత్ర ద్వారా గ్రహించినటువంటి వాయువు, అది ఒక మార్గం ఉందండి. ఇది వాసిష్ఠీకృత యోగం, ధన్యాకృత యోగం, మాండలిక యోగం. ఇటువంటి యోగ మార్గాల ద్వారా దానికి మూలమైనటువంటి ఆధారం అంటే కేవలం ఇవే: ఖడవాంజలి, నిదాంజలి, వశిష్ఠాంజలి, అత్రాంజలి, నిదాంజలి, కపిలాంజలి. కపిలుడు మూల పురుషుడు. ఇటువంటి యొక్క యోగ మార్గం చేసినటువంటి పురుషులు ఋషేశ్వరులు 18 మంది ఉన్నారు. వారు 108 మార్గాల ద్వారా యోగాన్ని చూపించారు. తద్వారా కూడా మనం సాధించి పూజ చేయొచ్చు.